కానీ వివేక్ ఆత్రేయ ఇస్ నాట్ నోన్ ఫర్ దిస్ కదా, ఎలా ఇది He will కుదిరింది be అని? known for this. అవునా? Year after. ఇయర్ ఆఫ్టర్ After August 29. వివేక్ ఎక్కడ దాచావు, ఇది కదా ఒరిజినల్ వివేక్ ఆత్రేయ అన్నారు. ఓకే. దీంట్లో బోత్ షేడ్స్ ఉన్నాయి. అయ్యో, dual character ఆ? ఐ థింక్ వివేక్ ఆత్రేయకే వివేక్ ఆత్రేయ గురించి తెలిసిన సినిమా ఇది. ఓకే. అంటే He got to know about him, not audience getting to know. We got to know. Yeah. కరెక్టే. వివేక్ ఆత్రేయ గురించి తనకి తెలిసిన సినిమా అంటే ఇందులో వివేక్ ఆత్రేయ షేడ్ కూడా ఉందా ఏమైనా? అంటే సినిమానే వివేక్ ఆత్రేయ షేడ్ అంతే కదా. తను నేనేంటి నేను నా జానర్ కానీ సినిమాలు చేస్తున్నాను ఎంతకాలం అని డౌట్ వస్తుందేమో. తన ప్రాపర్ ఐ థింక్ యాక్షన్ని కానీ దీన్ని ఈ మూడ్ని ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అండ్ వివేక్ చేయడం వల్ల ఏంటంటే యాక్షన్కి ఒక కొత్త టోను, ఒక కొత్త మూడ్. ఇన్ జనరల్గా మనం యాక్షన్ ఫిల్మ్స్, ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ చూసి వచ్చి నేను యాక్షన్ ఫిల్మ్స్ చేస్తానని చేసే డైరెక్టర్స్కి తెలియకుండా ఒక ఇంతకు ముందు చూసిన యాక్షన్తో